ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు. వీర నారీమణులు మరియు సైనిక దళాల ధైర్య సాహసాలను మనం చూసినాం. కానీ అదే ఆపరేషన్ సింధూర్లో ఈ బాల జవాన్ గురించి ఎంతమందికి తెలుసు? పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా సరిహద్దులో ఉన్న తిరావాలి గ్రామానికి చెందిన 10 సంవత్సరాల శ్రవణ్ సింగ్ భయంకరమైన బాంబుల వర్షంలో కాల్పుల మోత మధ్యన అవకాశం దొరికినప్పుడల్లా మన జవాన్లకు మంచినీళ్లు మజ్జిగ ఇస్తూనే ఉన్నాడు. ఒక పక్క భీకరమైన యుద్ధం జరుగుతుంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఈ 10 సంవత్సరాల బాలుడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. యూనిఫామ్ లేదు, ఆయుధాలు లేవు, కానీ గుండెల నిండా దేశభక్తి ధైర్యం ఉంది. తాను పెద్దయ్యాక ఇండియన్ ఆర్మీలో చేరాలన్నదే ఆ బాలుడి కలంట. ఆ ధైర్యమే ఇప్పుడు శ్రవణ్ ని సర్దార్ను చేసింది. ఇతని నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వీర్ బాల్ దివాస్ సందర్భంగా రాష్ట్రపతి గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందజేశారు. భారత సైనికులు ఈ బాలుడిని ఆప్యాయంగా యంగెస్ట్ సివిల్ వారియర్ అని పిలుచుకుంటున్నారు. అంతేకాకుండా శ్రవణ్ సింగ్ సాహసానికి ముగ్ధులైన భారత సైన్యం తన ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్పెన్సెస్ ని భారత సైన్యమే భరిస్తుందని ప్రకటించింది. ఈ బాలుడి ధైర్య సాహసాలకు మనం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.